వెంకటాచలం మండలంలో కస్మూర్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తు ఓటేసి నాన్నగారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. అంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ అమ్మ ఎలా ఉన్నారని పలకించినంత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం వాళ్ళకి అందింది అని గట్టిగా చెప్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం నోట్లేసి గెలిపించిన వాళ్ళకి మనం పనులు చేయగలిగాము అన్నప్పుడు. ఎన్నో సమస్యలు ఉన్నాయి 2019లో వచ్చి చూసినప్పుడు. 2024కి వచ్చేటప్పటికి దాదాపుగా ఆ సమస్యలన్నీ తగ్గిపోయాయి. ఒకటి ఏదన్నా ఉంటే ఈసారి గెలిచాక వెంటనే వాటి మీద దృష్టి పెట్టి వాటిని పూర్తి చేద్దాము అన్న దృఢ సంకల్పంతో అందరూ ఉన్నారు. చాలా సంతోషం వేస్తుంది. నాన్నగారి కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నారు నాన్నగారి లాగే అని. నాన్నగారితో పాటు నడిచి ఈరోజు నన్ను కూడా నడిపిస్తున్నటువంటి కార్యకర్తలు పెద్దలకి అందరికీ హృదయపూర్వమైన ధన్యవాదాలండి. వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. ఇంతగా చేస్తున్నారు అని అంటే జనాలకి వాళ్ళ సేవ. వాళ్ళే పదవి ఆశించట్లేదు, వాళ్ళేమో గొప్ప స్థానాలు ఆశించట్లేదు. కేవలం మమ్మల్ని మన కుటుంబం అన్న ఒకే ఒక్క మాట మనసులో పెట్టుకొని పనిచేస్తున్నారు. అదెంతో గొప్ప విషయం. వాళ్ళెంతో ఉన్నత మనస్తత్వం ఉన్న వాళ్ళని చెప్పుకోవాలి. నాన్నగారు పనిచేసిన తీరు జనాల గుండెల్లో నిలిచిపోయిందండి. ఎందుకంటే ప్రతిరోజు మేము ఈ విషయం అనుకుంటాము. ఆ కోవిడ్ టైంలో నాన్నగారు పనిచేసినటువంటి తీరు ఇంకెవ్వరితోనూ పోల్చలేము. ఎట్లా ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జనాలకి వాళ్ళకి కావాల్సిన వసతులు అందించారు, వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమం అందిందా లేదా అని చూసుకున్నారు. వాళ్ళ సంక్షేమం చూసుకున్నారో అభివృద్ధి చూసుకున్నారో అది వేరే విషయం. ఇక్కడ ఎవరైనా మా ముస్లిం సోదరులు వాళ్ళు పండుగ జరుపుకోవడానికి ఇబ్బంది పడితే లేదు అలా అవ్వడానికి వీలు లేదు, మనం ఏమన్నా పండుగ జరుపుకోకుండా ఉన్నామా కోవిడ్లో, అదే విధంగా ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని ముస్లింలకి పండుగ సామాన్లు కూడా అందించారు. అనునిత్యం వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తారండి. ఏదో చేసేసామని చెప్పుకొని వెళ్ళిపోయే మనుషులు కాదు. ఏం చేయాలి, ఇంకా ఏమి చేయగలమని ఆలోచించే నాయకులు ఉన్నందుకు మనం ఎంతో గర్వించాలి. ఆ ఇంట్లో పుట్టినందుకు ఆయన బిడ్డగా నేను కూడా ఎంతో గర్వంగా ఉన్నాను. తప్పకుండా భారీ మెజారిటీతో మళ్ళీ శాసనసభ్యుడిగా నాన్న అసెంబ్లీలో